ఆ తినబోయేటప్పుడు ఒక క్షణం ఆగాలి నాన్న, ఒక క్షణం ఆగాలి నాన్న. ఏ అడిగి పో దేవుడు లాక్కొని పోడు. ఏమండి, దేవునికి స్తోత్రం. వెటకారపు భర్త భక్తురాలైన భార్యతో అనాట, ఏమోయ్ మాంసం కూర తెచ్చాను బాగా వండవే, ఈరోజు ప్రార్థన చేస్తా అన్నాడంట. వాడు ప్రార్థన చేయడు, మహా వెటకారు పోడు, మిడిమాల పోడు, ఎప్పుడూ తిడుతుంటాడు. ఆమెని తిడతాడు, యేసుప్రభుని కూడా తిడుతుంటాడు, చండాల పోడు. ఏమో ప్రార్థనకి వెళ్తాడు, తెలుసు. సరే ఎంత చెప్పినా మారట్లేదు, ఇక వదిలేద్దాంలో వదిలేశాడు. రోజు మాంసం తెచ్చాడు, బాగా ఫ్రై చేసి బాగా ఏ పెట్టు, నీకెందుకు నేను ప్రార్థన చేస్తా అన్నాడంట. ఏంది ఎప్పుడు అన్నమాట అన్నాడు ఈ చేదస్తుపోడు, ఈ మీడియాలో పోడు ఎప్పుడు తిట్టడమే నన్ను చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఏంది నిజంగా చేస్తాడని పిచ్చి తల్లి బ్రహ్మాండంగా ఉండింది, కూర బాగా ఉండింది, మనసు పెట్టి గుమగుమలాడిపోతుంది. వండానయ్యా అంది. వండావా? దాయిక తీసరా, మొత్తం నా ముందు పెట్టు, ప్రార్థన చేస్తా అన్నాడు. పాప ఆమె కూర్చుంది, ఆడి ముందు పెట్టింది, ఆ మాంసం ముక్కలన్నీ పెట్టింది. ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో, ముసుకేసుకో, కళ్ళు మూసుకో అన్నాడు. పాప అమాయకంగా ముసుకేసుకుంది, కళ్ళు మూసుకుంది. ఇప్పుడు వాడు కూడా కళ్ళు మూయాలిగా. వాడు కూడా అంటున్నాడు ఈ చేతులు ఇట్ట పెట్టి, యేసుప్రభా ఇదిగో మాంసం కూర, ఇది నీది కాదు, నీ బాబుది కాదు. చూడు వాడు, చూడు, ఇది నీది కాదు, నీ బాబుది కాదు. నా కష్టం, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి డబ్బులు సంపాదించి మార్కెట్కి వెళ్ళి అవి గట్టి ఈ కూర తెచ్చుకొని వండించుకొని తింటున్నా. ఇది నీది కాదో, నాదే. యేసు నామములో ఇంతే, ఆమేన్. నేను ఈ మాట అనగానే పాప ఆ గుండె జల్లుమంది. నీది కాదు, మీ బాబుది కాదు అంటే, నీది కాదు, పరలోక తండ్రిది కూడా కాదు, ఇది నా కష్టం. సూర్యుడి మిడియాలో నాశనంగాను, వీడు ఎప్పుడు మారిచేస్తాడు, వీడు నిజంగా ప్రార్థన చేస్తాడేమో అని నేను ఆశపడితే ఇంత మాట అన్నాడు వీడు దరిద్రుడని. ఆమె అనగానే ముసుగు తీసింది, వాడు కళ్ళు తెరిచాడు, చూశాడు, బాగుందా ప్రార్థన అన్నాడు. అన్ని నవ్వుతా కింద చూశాడు, ప్లేట్లో ముక్క లేదు, మొత్తం కుక్క తినిపోయింది. అది విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.